ఒకే మాట, అది బీజేపీ బాట, ఈటెల గెలుపు మాట అని చెప్పని నిన్న అందరూ కూడా అన్ని ఛానల్లో, అన్ని వాడల్లో, అన్ని బస్తీల్లో కూడా చూశారని చెప్పని నేను ఈ సందర్భంగా పేర్కొంటా ఉన్నా. మిత్రులారా, ఒక విషయం చూడండి, ఈ పక్కనే అంబేద్కర్ భవన్ ఉన్నది. ఈ అంబేద్కర్ భవన్ నేను ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సమయంలో కాంగ్రెస్ వాళ్ళు కట్టించలేదు, బీఆర్ఎస్ వాళ్ళు కట్టించలేదు. ఎమ్మెల్యేగా ఉండి ఈ యొక్క అంబేద్కర్ భవనాన్ని కట్టించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి ఒక స్ఫూర్తి కేంద్రంగా తీసుకొచ్చినటువంటి చరిత్ర బీజేపీకి దక్కిందన్నటువంటి విషయాన్ని నేను మీ అందరికి కూడా మనవి చేస్తున్నాను. అంతేకాదు మిత్రులారా, ఈ రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ల గురించి మాట్లాడుతూ ఉంటే, డబుల్ బెడ్రూమ్లు కడతామంటే ఆ డబుల్ బెడ్రూమ్లు కట్టడానికి సింగం చెరువు తాండా ఉన్నటువంటి రాములు నాయకుని, లలిత నాయకుని, అక్కడ ఉన్నటువంటి సోదరులందరినీ కూడా ఒప్పించి మెప్పించి ఎవరిని నొప్పించకుండా డబుల్ బెడ్రూమ్లు కట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి అప్పగించినటువంటి చరిత్ర ఆనాటి తెలంగాణ ప్రభుత్వంలో ఏ ఎమ్మెల్యేకైనా దక్కిందంటే అది బీజేపీ ఎమ్మెల్యేకే దక్కింది, స్థానికులకే అప్పగించినటువంటి చరిత్ర అని చెప్పని నేను మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నా. ఇంకొక విషయం చెప్తాను, మల్లాపూర్ లో అంటే నీటికి కటకట, నీరు దొరకని రోజు, నీళ్లు రాని రోజు మహిళలు, సోదరులు, సోదరిమణులు అనేక ఉంటే మరి అప్పటి శాసనసభ్యుడిగా నేను ఈ మల్లాపూర్ గుట్ట దగ్గర, ఎలిఫెంటా బ్రిడ్జ్ దగ్గర రిజర్వాయర్ ని కట్టించి ఈ చుట్టుపక్కల ఈ మల్లాపూర్ లో ఉన్నటువంటి 40 కాలనీలలో నీటి ఎద్దడి లేకుండా చేసినటువంటి వ్యక్తిని నేనని చెప్పని మీకు మనవి చేస్తా ఉన్నాను. మిత్రులారా, అందుకనే ఈ రోజు మనకు కావాల్సింది మన ఈటల గారు, మనకు కావాల్సింది మన మల్కాజ్గిరి, మనకు కావాల్సింది మన నరేంద్ర మోడీ గారు. ఆ రకంగా నరేంద్ర మోడీ గారు మళ్లీ గెలిస్తే, మళ్లీ అధికారం ఏర్పడినటువంటి తర్వాత మన రాజేందర్ గారి యొక్క నేతృత్వంలో ఈ యొక్క పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఇల్లు లేని నిరుపేదలకి ఇల్లు కట్టించడం ఖాయం. మరి అనేక రకాలుగా స్వయం ఉపాధి కొరకు పెద్ద పీట వేయటం ఖాయం చెప్పి నేను మనవి చేస్తున్నాను. అంతేకాకుండా ఈ మల్లాపూర్ లో పొట్ట చేత పట్టుకొని రెక్కాడితే గాని డొక్కాడినటువంటి కార్మికులు ఉన్నారు, కూలీలు ఉన్నారు, సాధారణ సామాన్య ప్రజానికం వందల కిలోమీటర్ల నుంచి వచ్చి ఇక్కడ ఉంటా ఉన్నారు. మరి అటువంటి పేద ప్రజానికాన్ని కూడా ఆదుకునేది భారతీయ జనతా పార్టీ అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. ఈటల రాజేందర్ అంటేనే బీద జనుల పార్టీ, బీజేపీ యొక్క అభ్యర్థి అన్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా పేర్కొంటూ మరి యొక్క సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్పని నరేంద్ర మోడీ గారు ఈరోజు ముందుకెళ్తా ఉన్నారు. నేను ఒకే ఒక విషయం చివరిగా నేను తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్యమైనటువంటి విషయం గమనించాలి. మైనారిటీ సోదరులు, కాంగ్రెస్ పార్టీ చెప్పింది మైనారిటీల కోసమే ఉన్నామని, మరి బీఆర్ఎస్ చెప్తా ఉంది మైనారిటీల కోసమే ఉన్నామని, ఇంకా కొంత కానీ ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి, आज भी इतने साल के बाद भी गरीबी, माइनॉरिटी में जो गरीबी है आज भी वही गरीबी है। पंचर चलने वाला का बेटा पंचर ही कर रहा है, प्याज बेचने वाले का बेटा प्याज ही बेच रहा है, तरकारी बेचने वाला का परिवार तरकारी बेच रहा है। ये गरीब कई के लिए है, ये गरीब को दूर करना बोले तो सबका साथ सबका विकास के लिए भाजपा को वोट देना है, भाजपा के साथ चलना है और भाजपा के नेतृत्व में आने वाले दिनों में केंद्र में और एक बार सरकार बनेगा। उस सरकार में आम आदमी के लिए रेशन आज भी फ्री में दे रहा है, 2 साल नहीं अगला 5 साल भी हर रेशन कार्ड में हर गरीब को फ्री में रेशन कार्ड रेशन देने सरकार नरेंद्र मोदी जी का सरकार है। और साथ साथ में आप सभी लोगों को मालूम, जब कोरोना हुआ था, जब कोरोना आया था, उस समय पर स्वास्थ्य मंत्री के नाते से अपना ईटल राजेंद्र जी हर जगह गए, हर घर को आए, हर गरीब के वहाँ पर नरेंद्र मोदी जी का मदद लेके हर परिवार को फ्री में वैक्सीन दिलाए। सो आदमी मोदी है और अपना ईटल राजेंद्र है। इसको ध्यान में रखते हुए, इसको याद रखते हुए
इसको अपना ताकत बढ़ाने के वास्ते अपने ईटल और राजेंद्र को भारी बहुमत से जिताना बोल के मैं आप सब लोगों को आमंत्रित करते हुए आज अपना मेरा साथी भारतीय जनता पार्टी के प्रदेश के महिला अध्यक्ष जी श्रीमती शिल्पा रेड्डी जी अपने आम सभा को संबोधित करते हुए भाषण देंगे।